కిరణ్ చేబ్రోలు అనే టీడీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డిపై కిరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆదేశించడమే కాదు, కేసు పెట్టి లోపలేశారు. కిరణ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఓ చర్చ ప్రారంభమైంది. వైసీపీ లీడర్లు ప్రత్యర్థి పార్టీల లీడర్లను కార్నర్ చేసేందుకు వ్యక్తిగతంగా కుటుంబాలను టార్గెట్ చేసేవారు. రాజకీయాలకు రంకును పులిమేవారు. అసహ్యకరంగా మాట్లాడేవారు. బూతు భాషను రాజభాషను మార్చేశారు. అదే తరహాలో టీడీపీ కార్యకర్త కిరణ్ అసహ్యకరంగా మాట్లాడారు. దీంతో వాళ్లకు వీళ్లకు తేడా ఏముందన్న చర్చ ప్రారంభమైంది. కానీ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడినట్లయింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను వైసీపీ పెద్ద నాయకుడిని చేసేసింది. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ఆయనకు ఇప్పటి వరకు రాని ఫేమ్ ను వైసీపీ తీసుకొచ్చింది. తమ అధినేత భార్యను కించపరిచారని తక్షణం అరెస్ట్ చేయాలని వైసీపీ పోస్టు పెట్టింది. వైసీపీ పెద్దల ఉద్దేశం ప్రకారం తమ కార్యకర్తను టీడీపీ అరెస్ట్ చెయ్యదని అనుకుంది. కానీ అందరికీ ఒకటే చట్టం కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీకి అసలు సినిమా ప్రారంభం కానుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీలో ఎంతో మంది సోషల్ మీడియా కార్యకర్తలు బయటే ఉన్నారు. ఎంతమందినని అరెస్ట్ చేస్తారని పోలీసులు పేర్లు రాసుకొని సమయం కోసం చూస్తున్నారు. వారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని, అధికార పార్టీ కార్యకర్తను కూడా వదల్లేదన్న సంకేతాలను ఇప్పుడు పంపారు. ఇప్పుడు గతంలో అయినా ఇప్పుడైనా మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారంతా కలుగుల్లోకి పోవాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే వారు పెట్టిన పోస్టులు, చేసిన వీడియోలు బయటకు తెచ్చి వేటాడే అవకాశాలు ఉన్నాయి. జగన్ రెడ్డికి తన ప్రత్యర్థుల్ని ఎవరైనా బూతులు తిడితే ఆయనకు ఆనందమని, ఆ ఆనందాన్ని కలిగించడానికి పార్టీ నేతలంతా పోటీ పడతారని టీడీపీ వర్గాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేసిన చాలా మంది జైలు పాలయ్యారు. ఓ స్థాయి నేతల్ని మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేసుకున్నారు. ఇక ముందు అసలైన వాళ్లను, కింది స్థాయిలో రెచ్చిపోయే వాళ్లను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఏమైనా అంటే మా పార్టీ కార్యకర్తను కూడా వదల్లేదని గుర్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ ఖచ్చితంగా తప్పు చేశారు, అందులో సందేహం లేదు. కానీ వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల ముందు, బూతుల ముందు ఆయన మాటలు చాలా చిన్నవి. వైసీపీ బురద కాబట్టి అందరికీ బురద ఉంటుంది, మామూలేగా అనుకుంటారు. కానీ టీడీపీ అలా కాదు. ఎవరికైనా బురద అంటితే విస్తృతంగా ప్రచారం చేస్తారు. కిరణ్ విషయంలో అదే జరిగింది. అయితే కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా ఇక ముందు వైసీపీ వాళ్ళు కూడా అలా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వస్తుంది. ఎవరూ నోరు మెదిపే అవకాశం ఉండదు. ఓ రకంగా కిరణ్ వ్యవహారం రాజకీయాలకు కాస్త మేలే చేసిందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.